అధికారः ఆకడారాత్ ఏకాసంజ్ఞ ప్రాక్కడారాత్ సమాసః సుప్సుప విభాష తత్పురుషః. అంటే ఇక్కడ మనకి ప్రథమాలో ఏముంది, అనువృత్తి నుంచి వచ్చినటువంటి ఉపపదం ఉంది. అంటే ఉపపదం సంజ్ఞ ఉన్నటువంటి సుబంతము. మామూలుగా అయితే ఉపపదం అతింగ్లోనేమో తింగ్ భిన్న సుబంత భిన్న కృదంత ప్రాతిపదిక అని చెప్పారు అక్కడ. సో ఇక్కడ ఒక్క నిమిషం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. మీరు కంటిన్యూ చేయండి. ఒకసారి నమస్కారం చెప్దామని ఆపానండి మిమ్మల్ని. సారీ. లేదండి, ధన్యవాదాలు. అంటే నేను చూడలేదు. నేను కూడా ఇప్పుడే చూసానండి. మీరు కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఈ సూత్రంలో మనకి ప్రథమాలో ఏమో ఉపపదం అతింగ్ నుండి ఉపపదం ఉంది. అలాగే తృతీయ విభక్తిలో ఏమున్నాయి, అమా అనేటటువంటిది తృతీయ ఏకవచనంలో ఉంది. అలాగే అవ్యయేన అన్నది కూడా తృతీయ ఏకవచనంలో ఉంది. అంటే ఇక్కడ మనకి రెండిటికి కూడా విశేష భావాలు తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు అమ్మ అని ఏదైతే ఉందో అది ఒక అంటే దాని యొక్క రూపం మనకి అవ్యయం అయి ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మ అంటే అమ్మ అనేటటువంటి దాని యొక్క తృతీయ ఏకవచన రూపం. సో ఇప్పుడు అమ్మ అంటే ఏంటి అంటే దృశ్య రూపంలో ఉన్నటువంటి ప్రత్యయం. అంటే డైరెక్ట్ గా కేవలము అమ్మ అనేటటువంటి మనకి ద్వితీయ విభక్తి ఏకవచన ప్రత్యయం ఉంది కదా, అమ్మ, అది కాదు. ఇక్కడ మనకి దృశ్య రూపంలో ఉన్నటువంటి ప్రత్యయం. సో ఇప్పుడు మనకి కృత్ ప్రత్యయాలలో దృశ్య రూపములో అమ్మ ఉండేటటువంటి ప్రత్యయాలు ఏమేమి ఉన్నాయి? అనుబంధ లోపాలన్నీ చేశాక అనుబంధ లోపాలు అయిపోయిన తర్వాత మనకి దృశ్య రూపంలో ఉన్నటువంటిది అమ్మ అన్నమాట. సో ఇది మనం చూసుకోవడానికి ఇక్కడ మనకి ఆ మెన్యూలో కృదంత ప్రకరణం అని ఉంది చూడండి. అక్కడ కృత్ ప్రత్యావళి అనేటటువంటి ఇంకొక మెనూ ఉంది. సెకండ్ వన్ దాంట్లో సెలెక్ట్ చేస్తే మనకి సూత్ర లిస్ట్ ఫర్ అని చెప్పి వస్తుంది. అక్కడ దేవనాగరి లిపిలో అమ్మ అని టైప్ చేసాం అనుకోండి, మనకు అక్కడ ఈ అమ్మ దృశ్య రూపంలో ఉన్నటువంటి కృత ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ లిస్టింగ్ లో కనిపిస్తాయి, చాయిస్ లో. ఒక్కసారి మళ్ళీ చెప్పండి మేడం. మనకి మెన్యూలో ఆన్లైన్ అసాధ్యాయి.com లో మనకి మెన్యూలో కృదంత ప్రకరణం అనే మెన్యూ ఉంది, ఆప్షన్. కృదంత ప్రకరణం, తదిత ప్రకరణం అని చెప్పి దాంట్లో కృదంత ప్రకరణం సెలెక్ట్ చేయాలి. అంటే దేనిలోకి వెళ్ళాలి? సూత్రపాఠంలో కాదు కదా? సూత్రపాఠంలో కాదండి, మనకి మెయిన్ మెన్యూలో సూత్రపాఠం నుంచి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సూత్రపాఠ వ్యాఖ్యానాని, సాధనాని, శబ్ద ఫిల్టర్స్ ఉన్నాయి దాని కిందండి. శబ్ద ఫిల్టర్స్, ధాతు ఫిల్టర్స్, దాని తర్వాత ప్రకరణశః అధ్యయనార్థం అనేటటువంటి దాంట్లో కృదంత ప్రకరణం అనే ఒక కృదత్త ప్రకరణం అని ఉందండి. అది క్లిక్ చేయండి. ఓకే. దాంట్లో రెండవ ఆప్షన్ ఉంది చూడండి, కృత్ ప్రత్యావళి. అది క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఒక చాయిస్ బాక్స్ వచ్చింది, డ్రాప్ డౌన్. ఆ డ్రాప్ డౌన్ లో అమ్మ అని దేవనాగరిలో టైప్ చేయండి. ఓహో, దేవనాగరి మనకి రాదు కదండి. మనకు కాదు, నాకు. ఓకే ఓకే, నేను ఒకసారి అయితే ఇందులో ఇచ్చాడు కదండి అమ్మ, అచ్చు, ఏవో ప్రత్యయాలన్నీ కావా? అమ్మ అనే దానికి మనకి దృశ్య రూపంలో 3 కృత్ ప్రత్యయాలకి దృశ్య రూపం అది అమ్మ. కముళ్ళు, ఖముయ్, ళముల్ 3.
అంటే మనకి ఇక్కడ అమ్మ అన్నది కృత్ప్రత్యయం తెలిసింది, కానీ ఈ పేరుతో మనకి అనుబంధంతో కూడినటువంటివి అయితే లేవు కదా. ఓకే. అవునండి. అంటే దృశ్య రూపంలో మనకి అమ్మ ఉండాలి. అలాంటప్పుడు అసలు మనకి టోటల్ గా అసలు ఎన్ని మనకి ఇక్కడ కుదురుతాయి అన్నది చూసాం. ఒకసారి షేర్ చేశాను చూడండి గ్రూప్ లో. చేసినట్టున్నారు చూస్తే. అక్కడ 3 ఇచ్చారు. నముళ్ళు, కముళ్ళు, కముళ్ళు. అదేనండి. 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి ఇందులో ఇక్కడ వరకు? కృత్యావళినా? కృత్ప్రత్యావళి కృత్ప్రత్యావళి అండి. సెకండ్ ఆప్షన్. సెకండ్ కముళ్ళు. ఆప్షన్ లో చాయిస్ బాక్స్ వస్తుంది. ఆ చాయిస్ బాక్స్ లో అమ్మ? అమ్మ అమ్మ. అని దేవనాగరిలో టైప్ చేయాలి, ఇంగ్లీష్ లో కాదు. కముల్ కముల్ నముళ్ళు, కముళ్ళు. అచ్చా, 3 ఉన్నాయి నముళ్ళు ఇప్పుడు మొత్తం మనకి. మీద కముళ్ళు, కమ్ముల్ చెప్పండి. కమ్ముల్ కమ్ములు, వస్తుంది. నమ్ముల్ అండ్ కములు, 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 కములు ఉంటుందా? కములు. అంటే ఇప్పుడు మనకి సూత్రార్థం ఏమైంది? ఇది 3/4 ఇప్పుడు మనము ఈ అమ అన్న దానిని ఈ 3 ప్రత్యయాలు చెప్పుకోవచ్చు కదా అక్కడ. అవునండి. మనకి మూడింటిని సంగ్రహంగా దృశ్య రూపంలో చూపించడానికి అమ అని తృతీయ ఏకవచనంలో చెప్పారు. మనకి ఇప్పుడు ఇక్కడ తెలిసిపోయింది, ఇక్కడ ఉన్నవి 3. కముళ్ళు, కముయి, నముళ్ళు. అందులో కముళ్ళు ఒక్కసారి క్లిక్ చేసి చూడండి, అసలు అది ఎటువంటిదో మనకు తెలిసిపోతుంది. 3, 4, 12. 3, 4, 12 ఇక్కడ 2 ఇచ్చారు అండి. నముళ్ళు, ఏదండి? కముళ్ళని 2 ఇచ్చారు కదా. నముళ్ళు, కముళ్ళు అని ఇచ్చారు. నముల్ కమ్ములవు. ఒకసారి మీరు 3, 4, 12 సూత్రం ఒకసారి సూత్రమే క్లిక్ చేయండి, అది పెట్టే కదా. దాంట్లోనే చూస్తున్నాను. అక్కడ ఆ సూత్రంలో ఏమిస్తున్నారు? షక్కి అనేటటువంటి ధాతు, షక్నోతి అనేటటువంటి ధాతు ఉపపదముగా ఉన్నప్పుడు అవును. ఛందస్సు విషయంలో తుమర్థే అన్నది అనువృత్తిలో ఉంది, ఛందస్సి కూడా అనువృత్తిలో ఉంది. అవును, అవును. తుమర్థంలో ఛందస్సు విషయంలో ధాతువు కంటే పరంలో నముళ్ళు, కముళ్ళు 2 వస్తున్నాయి. అవును, ఇక్కడ మనకి అనువృత్తులు క్లియర్ గా ఉంది ఛందసి అని. అవును. సో ఇంక ఇది మనము పట్టించుకోకర్లేదు. అంటే కముల్ అన్నది మనం తీసేయచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కేవలము భాషాయంలో చూస్తున్నాం కాబట్టి ఈ ప్రత్యయాన్ని మనం తీసేయచ్చు. అంటే ఇప్పుడు మనకు అమ్మ అనే దృశ్య రూపం ఉన్నటువంటి కృత్ ప్రత్యయాలు ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు. 2. అంటే ఏమున్నాయి? నముళ్ళు, కముయి. సో అంటే ఇప్పుడు ఉపపదం అనేటటువంటి సుబంతము నముళ్ళు, కముయి అనేటటువంటి కృదంతాలతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకోవచ్చు కదా. జస్ట్ ఇప్పుడు నేను అమ అనే దాన్ని రీప్లేస్ చేశాను, ఎందుకంటే అక్కడ టెక్నికల్ గా జరిగేవి 2 కదా కృదంతాలు. నముళ్ళ కృత్ప్రత్యయ కృదంతము లేదా కముయి అంతము అంతే. సో ఇప్పుడు మనకి ఈజీగా తెలిసిపోయింది, సూత్రార్థం అయితే ఈజీగా ఉంది. మీరు ఇక్కడ అవ్యయేన అని చెప్పారు కదా తృతీయ ఏకవచనంలో. ఈ అవ్యయేన అన్నది అమ అనే తృతీయ ఏకవచనానికి విశేషణం లాగా తీసుకోవచ్చా మనం? అంటే ఈ అమ్మ అనేటటువంటి కృదంతం అదే కృత్ ప్రత్యయ దృశ్య రూపం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదిక అవ్యయమై ఉండాలి అనేటటువంటి నియమం చూపిస్తాం. ప్రత్యయాంతముతో అన్నట్టుగా. అంతే. ప్రత్యయాంతంతో అని కాదు, అమంతం. ప్రత్యయము అమ్మ అంటే ప్రత్యయం కాదు కదా ఇక్కడ మనకున్నది, దృశ్య రూపమే కదా. అంటే ప్రత్యయమే అనుకోండి, కాకపోతే అమ్మ దృశ్య రూపముగా ఉన్నటువంటి ప్రత్యయాంతము ఏదైతే అవ్యయం అవుతుందో అటువంటి కేసులోనే మనకి ఉపపదము సమసిస్తుంది. మనకి పూర్వ సూత్రం నుంచి ఈ సూత్రానికి ఏం డిఫరెన్స్ వచ్చిందో గమనిద్దాం. పూర్వ సూత్రంలో ఏం చెప్పారు? ఉపపదం అతింగ్, ఉపపదం అనే సుబంతము సమర్థవంతమైన తింగ్ భిన్న సుప్పు భిన్న కృదంత ప్రాతిపదికతో సమాసము అన్నారు నిత్యంగా.
ఇక్కడ ఏమైంది, దానికి ఇంకొంచెము రెస్ట్రిక్ట్ చేసినట్టుంది అంతే కదా. ఉపపదము సుబంతమైనటువంటి ఉపపదము అవ్యయమైనటువంటి అమంతముతోనే సమాసము. అమంతంతో ఇంకొంచెం రెస్ట్రిక్ట్ అయింది కదా, ఉత్తర పదం రెస్ట్రిక్ట్ అయిపోయింది. ఒక్కసారి చెప్పండి. రెస్ట్రిక్ట్ అయింది. మరి ఇప్పుడు మరొకసారి చెప్పమంటారండి ఆవిడ సీతాలక్ష్మి గారు అనుకుంటాను. రిపీట్ చేయండి. లక్ష్మీశాత గారు మిమ్మల్ని ఏదో అడిగాను కదా, మరోసారి చెప్పండి. ఒక్కసారి చెప్పిన పదము అది వాక్యము ఒక్కసారి. ఉపపదం సుబంతమైన ఉపపదము అవ్యయమైనటువంటి అమంతముతోనే సమాసము. ఓకే. ఉపపదమైనది సుబంతము, అమ్మంతమైనది అవ్యయమైనది. ఉపపదమైనటువంటి అంటే ఉత్తర పదం అవ్యయం కాదు. అమ్మంతము ఉత్తర పదం అవ్యయం. ఉత్తర పదం అవ్యయం అని కాదేమో కదా, అది అమంతమైన అవ్యయం. అంటే ఇక్కడ వీటికి డిఫరెంట్, ఈ నముళ్ళు వీటికన్నిటికీ కూడా మనకి ఆ నముళ్ళు అంతాలు ఏదైతే ఉన్నాయో వాటికి కదా వస్తాయి అవ్యయ సంజ్ఞ. కృన్మేజంత. అందుకని ఇక్కడ మనము అమంతము అని అందుకని వాడామన్నమాట. అంటే ఇప్పుడు ఉత్తర పదము అమంతం అవుతుందా, పదము అవ్యయము అనే అవసరం లేదు, అదే అనేది నేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉత్తర పదము అంటే మళ్ళీ ఇప్పుడు దానికి ఒక అంటే మనం ప్రాతిపదిక లెవెల్లోనే మాట్లాడతాం కదా, ఇక్కడ సుబంతంలో కాదు కదా ఇక్కడ సమాసము. అందుకని ఇది వరకు ఏం చెప్పాము, ఉపపదం అతింగులో తినంత భిన్న సుబంత భిన్న కృదంత ప్రాతిపదికతో. ఇప్పుడు ఇంకొక కండిషన్ ఏంటి, ఆ ప్రాతిపదిక కృదంత ప్రాతిపదిక ఏదైతే ఉందో అది అవ్యయం అయి ఉండాలి అంతే. ఇదంతా ఇది కూడా కృదంతమైనటువంటి కృదంతమైనటువంటి కృదంతమే ఇది కూడా. ఎందుకంటే అక్కడ మనకి కదా ఉపపదం అతింగ్ లో చెప్పేశాం కదా, అక్కడ తినంతము కాకూడదు సుబంతము కాకూడదు అలానని అతింగులో అక్కడ పర్యుదాస ప్రతిషేధం ఉంది. అందుకని తింగకి సాదృశ్యమైనది తింగుల కంటే భిన్నమైనవి కాబట్టి కృతులు. అంటే అక్కడ ఉపపదము సమర్థవంతమైన కృదంతముతోనే ప్రాతిపదిక లెవెల్లో సమసిస్తుంది. ఇక్కడ నేరో డౌన్ చేస్తున్నారు ఏమని, ఆ కృదంత ప్రాతిపదిక కూడా అమంతం అయి ఉండాలి, అవ్యయం అయి ఉండాలి అని. కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు దీనికి ఇది ఒక్కటే చెప్పాలి అంటే ఇంకో కొత్త సూత్రం చెప్పాలా? ఈ ఉపపదం అతింగ్ అనే సూత్రంతోనే అక్కడ సమాసం ప్రాప్తించవచ్చు కదా. అవును. అంటే అవ్యయ సంజ్ఞ కోసం అంటే మళ్ళీ రిస్ట్రిక్ట్ చేసినట్టు కదండి మీరు చెప్పినట్టు. అంటే ఇప్పుడు మనకి పూర్వ సూత్రమైనటువంటి ఉపపదం అతింగ్ అనేటటువంటి సూత్రం ద్వారానే ఈ అమా ఏవ అవ్యయేన అనేటటువంటి సూత్రార్థము సిద్ధిస్తూ ఉన్నా సిద్ధే సతి శాస్త్రారంభ నియమాయ కల్పతే అంటాం కదా. అంటే ఆల్రెడీ పూర్వ సూత్రంతోనే అది సిద్ధిస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏదో ఒక నియమమో ఒక జ్ఞాపకమో ఏదో ఒకటైతే ఉండాలి కదా. అంటే ఇక్కడ తెలుస్తున్నది ఏంటి, అవ్యయం అయితే గనక అది అమంతమే అవ్వాలి. అమంతం అవ్వాలి ఇక్కడ. అంటే ఉపపదము అవ్యయంతో సమసించాలి అంటే ఆ అవ్యయము కేవలము అమంతం అయి ఉండాలి అంతే. అమంతాలు కాకుండా కూడా మనకి అవ్యయాలు కృతవ్యయాలు ఉన్నాయి కదా. అలాగే కృన్మేజంతహాలో తుమున్నుంది ఉన్నాయి ఇంకా మనకి. అంటే అటువంటి కృదంత అవ్యయాలతో కాదు, ఎటువంటి కృదంత అవ్యయంతో ఉపపదం సమసిస్తుంది, కేవలము అమంతమైనటువంటి అవ్యయముతోనే ఉపపదము సమసిస్తుంది. మరి మనకు ఆల్రెడీ ఈ నియమం అన్నది మనకి అంటే ఆల్రెడీ సిద్ధిస్తున్న దాన్ని మళ్ళీ చెప్పడం ద్వారానే మనం నియమం చేస్తున్నాం కదా. అందుకని ఇప్పుడు అక్కడ సూత్రములో అమా ఏవ అన్నది అవసరమా?
అమా ఏవ అవ్యయేన అని ఉన్నది. ఇప్పుడు అక్కడ అమా అవ్యయేన అన్న ఇదే అర్థం కదా వచ్చేది మనకి. అవును. ఎందుకని ఇది నియమం చెప్తున్నాము. నియమం చెప్తున్నప్పుడు కంపల్సరీగా అవ్యయం ఏదైతే ఉందో అది అమంతమే అవ్వాలి అనేటటువంటి నియమం తెలుస్తోంది మనకి. అవును. కాబట్టి ఇంకక్కడ మరి ఏవ అన్నది ఇంకెందుకు, సూత్రంలో ఆ ఏవ అన్నది ఇంకో స్పష్టంగా ఉంది కదా పదము. అవునండి. అమా ఏవ అవ్యయేన. ఒకవేళ ఇది కేవలము నియమం కోసమే, అంటే అమా అనేటటువంటి అమంతమైనటువంటి అవ్యయముతోనే అని చెప్పాలి అని అనుకుంటే అక్కడ ఆచార్యుల వారు ఏవ అనేటటువంటి పద ప్రయోగము చేయనవసరం లేదు. ఆల్రెడీ మనకి సిద్ధే సతి శాస్త్రారంభ విధి కల్పతే అనేటటువంటి న్యాయం చేతనే మనకి ఇక్కడ నియమం తెలిసిపోతోంది. నియమాయ కల్పతే, సారీ, ఇక్కడ నియమం తెలుస్తోంది. ఇంకా అలాంటప్పుడు ఏవ అనేటటువంటి పదం అసలు అవసరం లేదు కదా. మరి ఆయన ప్రయోగించారు అంటే అక్కడ ఏదో విశిష్ట అర్థం ఉండాలి కదా మరి. ఉండాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఏవా అనేది కేవలము నియమం చెప్పడం కోసం కాదు. ఈ ఏవా అనేది అమా ఏవ తుల్య విధానం అని చెప్పడానికి. అంటే అమ్మ అనే శబ్దం, అమ్మ అనే అమ్మ అనేటటువంటి 3 ఇక్కడ మనకి ప్రత్యయాల తుల్య విధానం అంటే ఏంటో తెలియాలి మనకి. అమా ఏవ తుల్య విధానం. ఇప్పుడు తుల్య విధానం అంటే ఏంటి అంటే అమ్మ అనేటటువంటి దృశ్య రూపంలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఎక్కడైతే, ఏ శాస్త్రంలో అయితే ఆ ప్రత్యయము మాత్రమే విధిస్తామో అటువంటి ఉపపదము అవ్యయముతో సమసిస్తుంది అని చెప్పాలి. ఏంటంటే అంటే ఎక్కడైతే అంటే ఇప్పుడు నముళ్ళు గాని ఖముయి గాని ఈ ప్రత్యయాలు అది మాత్రమే విధించాలి. ఇండివిజువల్ గా అది ఒక్కటి మాత్రమే విధించేటటువంటి సూత్రంలో మాత్రమే అటువంటి ఉపపదము అవ్యయంతో సమసిస్తుంది. మనం ఇప్పుడు నుల్ తృచౌ అని చెప్తున్నాము. రిస్ట్రిక్టెడ్ అవ్యయాలండి. ఏదండి? రిస్ట్రిక్టెడ్ అవ్యయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ అవ్యయాలు అని అన్ని అమంతమైనటువంటి అవ్యయం అక్కడ అన్నారు కదా. అమంతములో ఉన్నవి 2 ఉన్నాయి కదా మనకి ప్రత్యయాలు. మనకి 2 ఉన్నాయి. 3 చూసామేమో. అదే మూడిట్లో 2 ఉన్నాయిలేండి. ఒకటి అంతే, 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 2 ఉపయోగపడతాయి. 2 మన సూత్ర పరిధిలోకి ఉన్నట్టే. మరి ఇప్పుడు తుల్య విధానం అంటున్నాం కదా. అదే మరి తుల్య విధానం అంటే ఏంటి? కేవలము సూత్రంలో ఈ ప్రత్యయాలు మాత్రమే విధించబడాలి. ఇంకా వేరే ప్రత్యయాల విధి ప్రస్తావన ఎక్కడైతే ఉండదో అక్కడ మాత్రమే ఈ సమాసం కనిపిస్తుంది. ఇప్పుడు నుల్ తృచౌ ఉంది, అది ఇప్పుడు తుల్య విధానం అవుతుందా మనకి? నుళ్ళుకి తుల్య విధానం అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఆ సూత్రం చేత కేవలం నుళ్ళే విధించబడట్లా, నుళ్ళు తృచ్చు 2 విధించబడుతున్నాయి కదా. అదనమాట. అంటే ఇప్పుడు అక్కడ తుల్య విధానము అంటే అర్థము కేవలము ఆ సూత్రం చేత మనం ఏ ప్రత్యయం అయితే, దేని యొక్క తుల్య విధానం అయితే కావాలో ఆ ప్రత్యయము మాత్రమే విధించబడితే అది తుల్య విధానం అవుతుంది. ఆ ఒక్కటి మాత్రమే, ఆ ప్రత్యయం మాత్రమే విధించబడాలన్నమాట. ఆ ప్రత్యయం మాత్రమే విధించబడాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. సో ఇది మనకి క్లియర్ గా తెలియాలి అంటే ఒక్కసారి ఈ నముల్ అన్నది ఎక్కడ స్టార్ట్ అయింది? నముల్ ప్రకరణం చాలా పెద్దది, 42 సూత్రాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో. 3, 4, 22 అభీక్ష్ణే నముల్చ. ఇక్కడ నుంచి మనకి నముల్ ప్రకరణం మొదలవుతుంది. 65 వరకు నముళ్ళు ఉంది, తర్వాత నుంచి తుమున్ స్టార్ట్ అవుతుంది.
సో ఇప్పుడు ఫస్ట్ సూత్రమే చూడండి, ఆభీక్షుణ్యే నముల్ చ అంటే ఇప్పుడు ఈ సూత్రం చేత కేవలము నములే విధించబడుతోందా, లేకపోతే అనువృత్తిలో ఉన్నటువంటి త్వా కూడా విధించబడుతోందా? అముల్చ తా ఉంది కదా, తా ఉంది అంటే కదా, ఇది ఇప్పుడు తుల్య విధానం అయ్యిందా నముల్కి? కాలేదు. ఆ నములు అంటే ఒక్కటే ఇప్పుడు మనం ఏం విధించబడాలని చూసుకోవాలి, చెప్పావు కదా. నముళ్ళ ప్రకరణం, నముళ్ళ విధాయక శాస్త్రంలో ఎక్కడెక్కడైతే కేవలము నముల్ మాత్రమే విధించబడుతుందో సూత్రం చేత, ఆ సూత్రములో చెప్పబడినటువంటి ఉపపదము అమంతముతో సమసిస్తుంది. అంటే నముల్ అండ్ త్వాన్ కముయి. ఓన్లీ నముళ్ళే తీసుకోవాలి. నములే కముయి పరిస్థితి కూడా అంతే, వేటికి వాటికి సెపరేట్. కముయికి ఏంటంటే ఒకటే సూత్రం అంతే. లేదండి, నేను నముల్ గురించి మాట్లాడు. ఇప్పుడు ఈ సూత్రంలో మీరు త్వాన్ కూడా చెప్పారు కాబట్టి అది కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ నములే, ఎందుకంటే అది అమంతం కాబట్టి. అంతేనా? అదే చెప్తాను. త్వాని కన్సిడర్ చేయకూడదని కాదు, ఆ సూత్రం చేత కేవలము నముల్ మాత్రమే విధించబడాలి. మాత్రమే, రెండు ఇప్పుడు ఈ దాంతో పాటు మరొకటి కలపడానికి ఆభీక్షణ్యం లేదు. అనే సూత్రం చేత పౌనఃపుణ్యం, ఆభీక్షణ్యం అంటే పౌనఃపుణ్యం, రిపిటేషన్. ఏదైనా రిపీటెడ్ గా టాస్క్ చేస్తున్నప్పుడు పూర్వకాలం ఇది అంతా కూడా ఈ సమాన కర్తృక పూర్వకాలం ఆ సూత్రం నుంచి అనువృత్తిలోకి వస్తుంది. ఆ కాంటెక్స్ట్ లో సమాన కర్తృకత్వం ఉన్నప్పుడు, రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు పూర్వకాలంలో ఉండేటటువంటి ధాతువు కంటే పరంలో నముళ్ళు లేదా త్వా రెండు వస్తున్నాయి అక్కడ. ఆ చకారంతో సముచ్చయార్థంలో మనం త్వా ప్రత్యయాన్ని కూడా విధిస్తాం. అలా ఉన్నప్పుడు ఇది తుల్య విధానం అవ్వదు కదా. ఈ సూత్రం చేత కేవలము నముళ్లే విధించట్లేదు, ఇక్కడ త్వా కూడా విధించబడుతోంది. ఇలాంటి సూత్రాలు మనకు పనిచేయవన్నమాట. ఏ సూత్రంలో అయితే నముళ్ళు గాని ఖముయి గాని ఆ రెండు ప్రత్యయాలు విడివిడిగా అవి మాత్రమే విధించబడతాయో అక్కడ ఈ ఉపపద ప్రసక్తి. ఓకే. సో ఇది మనం ఎలా ఫైండ్ చేస్తే నముల్, కేవలం నముల్ కావాలి అంటే స్వాదుమి నముల నుంచి మొదలవుతుంది. దీని పరశాస్త్రంలోనే ఉంది. 22, 23, 24, 25. 25లో ఖముయి, 26లో నముళ్ళు. 3, 4, 25 అక్కడ ఖముయి. మీరు ఏం చేయండి అంటే ఈ నముల్ ఉంది చూడండి సూత్రంలో, ఆభీక్షణీయ నముల్చాలో ఆ నముల్ మీద ప్రెస్ చేయండి. అక్కర్లేదండి, మనకి పరశాస్త్రంలోనే ఉంది. ఎందుకంటే ఇదంతా నముల్ ప్రకరణమే. మనకి 3, 4, 22 నుంచి మొదలైంది. 3, 4, 64 వరకు నములే. మరి ఇక్కడ త్వాన్ కూడా వస్తుంది కదా. వదిలిపెట్టాలి, అందుకనే కేవలం నమునని కాదు కదా, నముల్ ప్లస్ సంథింగ్ ఎల్స్ యాజ్ అప్లికబుల్. ఓకే, సో ఈ సూత్రాల నుంచి మనం చూసుకోవాలన్నమాట ఏ సూత్రం అప్లికబుల్. అంటే ఇది మనము 23, 4, 22 నుంచి ప్లస్ ప్లస్ కొట్టుకుంటూ అనువృత్తులు చూసుకుంటూ ఏది కేవల నముల్ విధాయక సూత్రము అలా ఉన్నప్పుడు మాత్రమే తుల్య విధానం ఉంటుంది. అక్కడ మాత్రమే ఈ ఉపపద సమాసము ప్రసక్తి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో సూత్రం కూడా 25 నుంచి 25లో ఖముయి ఉంది. అక్కడ ఒకటే మొత్తానికి. అది కన్సిడర్ చేయకూడదు ఆ సూత్రం. అది ఖముయికి చేసుకోవాలి మనం. చేసుకోవచ్చు, దానికి పక్కన చాలేదు కదా మనకి. అక్కడ అనువృత్తిలో ఇంకేం లేవు కదా, కేవలము అక్కడ ఖముయి మాత్రమే విధించబడుతుంది ఆ సూత్రం చేత. ఓకే, ఇది ధాతువేమో. ఇప్పుడు మరి స్వాదిమి నుళ్ళు ఉందనుకోండి, అందులోకి మళ్ళీ అనువృత్తులలో మీకు ప్రత్యయాలు ఏ వస్తున్నాయి, ఫైనల్ గా ఏమి ప్రవర్తిస్తున్నాయి. ఆ స్వాదిమి నముల్లో మనకి ఖముయి అన్నది రాదు అనువృత్తిలోకి. అవును, అక్కడ కేవలము నములే అక్కడ.
అందుకని ఉమ్, నో ప్రాబ్లం. 26లో ఉమ్. కేవలం నముల్. అందుకని దానికి ఇప్పుడు మనం వాడే పదం ఏంటి? ఇది తుల్య విధానం ఉంది. ఇది నముల్ విధానం. తుల్య విధానం ఉన్నటువంటి ఎక్కడ సూత్రం. ఎన్నో నంబర్ సూత్రం అది? ఒకటి నమ్ములే 3, 20 4, 26. 26 అండి. 26. స్వాదిమి నువ్వులే. స్వాదుమి నువ్వులు. అంతే. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ నముల్ మాత్రమే విధించబడుతోంది. కాబట్టి ఇది నముల్ తుల్య విధాయక సూత్రము. ఎక్కడైతే నముల్ మాత్రమే విధించబడుతుందో దాన్ని నముల్ తుల్య విధానము అని చెప్తున్నాము. అలా ఉన్నప్పుడు ఆ సూత్రంలో ఏదైతే ఉపపదం ఉంటుందో ఆ ఉపపదము అవ్యయమైనటువంటి అమంతంతో సమసిస్తుంది. ఓకే. అంటే ఇక్కడ మనం కేర్ఫుల్ గా చూడాల్సింది ఫస్ట్ పాయింట్ అమ్మా అని చెప్పారు. సో అక్కడ అమ్మ అనేటటువంటి దాని తృతీయ విభక్తి అమ్మా. సో ఈ అమ్మ అంటే మనకి కృత ప్రత్యయాలు తీసుకోవాలి. ఆ కృత ప్రత్యయాల దృశ్య రూపము ఏ వేటికి అమ్మని ఉంటుంది. అక్కడ మనకి 3 ప్రత్యయాలు కనిపించాయి. ఆ మూడిట్లో ఒక ప్రత్యయము ఛందస్సులోనే ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భాషాయం సమాసాలు, లౌకిక సమాసాలకు అది ప్రవర్తించదు. అది తీసేసాం, రూల్డ్ అవుట్. సో ఇప్పుడు మనకి అమంతాలు అంటే కేవలము 2 ప్రత్యయాంతాలే. అది నముల్, ఖముయి. దీని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక స్టెప్ ఏంటంటే 3, 4, 22 నుండి 3, 4, 65 సూత్రం వరకు ఇదంతా కూడా నముల్ ప్రకరణం. ఆ నముల్ విధాయక శాస్త్రంలో ఎక్కడైతే కేవలము నముల్ లేదా ఖముయి ఈ ప్రత్యయాలు మాత్రమే విధిస్తామో అక్కడ తుల్య విధానం ఉన్నట్టు. అలా తుల్య విధానం ఉన్నటువంటి సూత్రంలోని ఉపపదము అమంతముతో సమసిస్తుంది. ఇది క్లియర్ గా ఉందా అండి? ఇది అందరికి అంటే మనకి ఇది ఎందుకు ఇలా అనుకుంటున్నా అంటే ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఎక్కడైనా స్వాదుమీనములు మాత్రమే ఇస్తారు. స్వాదుకారం, లవణం కారం, ప్రసన సంపన్నం కారం అంటూ. కానీ టెక్నికల్ గా అదొక్కటే అప్లై అవుతుందని కాదు. 3, 4, 64 వరకు ఆ ప్రకరణం మొత్తములో ఎక్కడైతే నముళ్ళు మాత్రమే విధించబడుతుందో అక్కడ ప్రతి చోట మనకి ఉపపద సమాసమే. కాకపోతే ప్రసిద్ధత్వాత్ కేవలము మనకు ఓన్లీ 3 ఇస్తారు. అంటే మన ఆలోచన మాత్రం మనం లిమిట్ చేసుకోకూడదు. మొత్తం ఈ ప్రకరణం మొత్తం స్క్రూటనైజ్ చేసుకోవాలి. స్క్రూటనైజ్ చేసుకుని ఎక్కడెక్కడైతే నముళ్ళు మాత్రమే విధిస్తున్నారో సూత్రం చేత అక్కడ ఈ ఉపపద ప్రసంగం ఉంది. సో ఇవన్నీ కేవలం నములే ఉంది. మొత్తం అంతా 27, 29 నములు ప్రకరణం 3, 4, 22 నుంచి 65 నుంచో ఎక్కడి నుంచో తుమ్మును మొదలవుతుంది. అప్పటి వరకు నములే. క్రియాం క్రియార్థాయాం. ఇది అందరికి క్లియర్ గా అర్థమైందండి. ఎందుకంటే మనకి 3 సూత్రాలకి బేసిస్ మాత్రం ఈ టాపిక్ ఒక్కటే. ఇక్కడ ఒక్క చోట మనం క్లియర్ గా ఉన్నామంటే మనం 3 సూత్రాలు కవర్ చేసేస్తాం అంతే. 8 వరకు. ఓకే, బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి అనువృత్తితో కూడినటువంటి ఇప్పుడు సూత్రార్థం ఎలా అయింది కంప్లీట్ గా అంటే ఎక్కడైతే నముళ్ళు ఖముయ్ అనేటటువంటి దృశ్య రూపములో ఉన్నటువంటి ప్రత్యయాలు మాత్రమే విధించబడతాయో అక్కడ మాత్రమే ఉపపదము, అటువంటి ఉపపదము మాత్రమే అవ్యయముతో నిత్యముగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అంటే అవ్యయము ఇప్పుడు ఈ అమంతం అయి ఉండాలి. ఓకే, కానీ మనం ఇక్కడ అవ్యయం అవంతం అవ్వాలి అని మనకు తెలుసు. కానీ ఈ అమంతం అన్న దానిని
మనము ఉపపదానికి విశేషణం లాగా తీసుకుంటాం. ఎందుకని మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, అమ్మ ఎక్కడొచ్చిందో అక్కడ కాదు. ఏ ఈ నముళ్ళు ఖము ఈ ప్రకరణంలో ఎక్కడైతే కేవలము అమ్మ దృశ్య రూపంలో ఉన్నటువంటి ప్రత్యయము విధించబడుతుందో ఆ సూత్రములలో అటువంటి ఉపపదం, అంటే అప్పుడు ఆ సూత్రము ట్యాగ్ చేసామంటే ఉపపదం ట్యాగ్ చేసినట్టే కదా, అటువంటి ఉపపదాలు అవ్యయముతో సమసిస్తాయి. ఓకే. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్ అవుతుంది ఇది. ఒకసారి ఇది కాశిక చూద్దాము. పూర్వేణ ఏవ సమాసే సిద్ధే నియమార్థం వచనం అవ్యయేన ఉపపదస్య యః సమాసః సః అమ్ ఏవ భవతి. అమా ఏవ భవతి తృతీయ. అమయవ అమ ఏవ భవతి. అమా అమయవ ఏవ. భవతి. అమయవ భవతి. సః అమా ఏవ భవతి. నాణ్యేన స్వాదుంకారం నా అన్యేన అంటే అవ్యయము అంటే ఏ అవ్యయంతో అయినా కాదు, అది ఖచ్చితంగా అమంతం అవ్వాలి. అలానని ప్రతి అమంతంతో అవుతుందా? కాదు. మళ్ళీ మనకి వెనకాల తర్వాత మనకి కాశికలో ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాక చెప్తారు. అక్కడ మీరు కాల సమయ వేలాసు తుమున్, దాని తర్వాత లైన్ ఉంది చూడండి. కాలః కాలో భుక్తే కాలో భోక్తం భోక్తుం, అది సమయ వేలాస్తుమున్ అనేటి. అది కరెక్ట్ అండి. కాలో భోక్తుమా భేక్తుముందా? ఓకే ఓకే. కాలో భోక్తుం అంటే ఇది మనకి దళకృత్యం లాగా ఇచ్చారు. అక్కడ అమా ఏవా, అక్కడ అమా అని ఎందుకని చెప్పారు అంటే అమంతంతోనే సమాసము, వేరే అవ్యయంతో కాదు. అందుకని ఇక్కడ కాల సమయ వేలాసు తుమున్ అనే సూత్రం చేత ఈ కాల సమయ వేళ అనేటటువంటి ఉపపదముగా ఉన్నప్పుడు ధాతువు కంటే పరంలో తుమున్ అనేటటువంటి ప్రత్యయం విధిస్తున్నారు. అందుకని పనికిరాదు. ఇక్కడ మనకి తుమున్ అన్నది ఉమంతమైంది కానీ అమంతం కాలేదు కదా, అందుకని ఇక్కడ మనకి కేవలము అది వ్యస్తంగానే ఉంటుంది కానీ ఇక్కడ సమాసం అంటూ ఉండదు. అందుకని కాలో భోక్తుం, తినడానికి సమయం అయింది. తర్వాత మీరు చెప్పిన తుల్య విధానం ఆ రెండు ఇక్కడ ఇస్తారు చూడండి, కాశిక్లో లాస్ట్ లో ఇస్తారు ఎక్స్ప్లెనేషన్. ఏవకారకరణం ఉపపద విశేషార్థం. ఏవ ఎందుకు యూజ్ చేశారు సూత్రంలో? కారకరణం ఉపపద విశేషార్థం అంటే ఇది ఉపపదానికి విశేషణం లాగా వాడారు. మరి ఏమిటా ఉపపదానికి? ఏవకారకరణం, ఏవకారం అంటే ఏవ శబ్దాన్ని అక్కడ ఉచ్చరించడం ఎందుకయ్యా అంటే ఉపపదానికి విశేషం కోసం, విశేషణార్థం. ఏవకార అంటే ఏవాని ఎందుకు వాడారు అన్నట్టు. ఏవకార కరణం. ఏవకార అంటే ఏవ శబ్ద కరణం అదనమాట. వాడకం అనే కరణం అంటే వాడిన విధానం. ఏవా అనే శబ్దం వాడిన విధానము ఉపపద విశేషణము చెప్పడం. కరణము కారకము అనేసరికి మళ్ళీ తుల్య విధానం ఉపపదం తస్య సమాసం యథా స్యాత్. అంటే అక్కడ విశేషం అంటే ఏంటి? అక్కడ విశేషణం ఏంటి? అమా ఏవ యత్ తుల్య విధానం ఉపపదం తస్య సమాసః యథా స్యాత్. అంటే ఎక్కడ అయితే అమా ఏవ తుల్య విధానం ఉంటుందో, అంటే ఏ శాస్త్రం చేత అయితే కేవలము అమ్మ అనేటటువంటి దృశ్య రూపంలో ఉన్న ప్రత్యయము మాత్రమే విధించబడుతుందో అటువంటి ఉపపదము సమసిస్తుంది. అమాచ అన్యేన చ యత్ తుల్య విధానం తస్య మాభూత్. అంటే ఇక్కడ అమాతో మాత్రమే కాకుండా వేరే దానితో ఉన్నటువంటి విధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ
సమాసము జరగదు. 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 మా భూత్ అన్నాడు. ఇది అగ్రే భుక్త్వా. దానికి సమాసం మనకు తెలియాలి కదా అసలు ఎలా సమాసం అవుతోంది అన్నది. ఇది 3, 4, 23 24 3, 4, 24 విభాష అగ్రే ప్రథమ పూర్వేషు. 24 3, 4, 24 భాష అగ్రే ప్రథమ పూర్వేషు. అగ్రే అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటి? సమాన కర్తృకత్వం ఉన్నప్పుడు పూర్వకాలంలో జరిగినటువంటి ఆ పూర్వకాల క్రియను చూపించేటటువంటి ధాతువు కంటే పరంలో నముళ్ళు త్వా ఎప్పుడు అగ్రే ప్రథమ పూర్వ అనేటటువంటివి ఉపపదములుగా ఉన్నప్పుడు ఈ త్వా నముళ్ళు 2 ప్రత్యయాలు వికల్పంగా విధించబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ సూత్రం చేత అమాయేవ తుల్య విధానం అన్నది ఉందా? అమ్మాయి లేదు, లేదు కదా. ఎందుకంటే ఇక్కడ త్వాకు ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ మనకి సమాసం అంటే ఈ సూత్రం ద్వారా ఎక్కడైతే ధాతువుల కంటే పరంలో నముళ్ళు విధిస్తామో అక్కడ సమాసం ఉండదు. ప్రత్యయ విధి అయితే జరుగుతుంది కానీ ఆ ఉపపదానికి అమంతానికి సమాసం మాత్రం ఉండదు. ఎందుకని ఉండదు? ఈ విభాషాగ్రే ప్రథమ పూర్వేషు అనే సూత్రం చేత కేవలము అమ్మ దృశ్య రూపములో ఉన్నటువంటి నముళ్ళు మాత్రమే విధించబడడం లేదు. అనే నిమిత్తము సాటిస్ఫై ఇక్కడ. అంతే. ఓకేనా? ఇప్పుడు అంటే ఇక్కడ వరకు క్లియర్ గా ఉందంటే మనం అసలు ఏ సూత్రాలకి ఇది అప్లై అవుతుంది అన్నది చూసుకుని ఒక 2 ప్రక్రియలు రెండిటికి మనం ప్రక్రియలు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రక్రియల్లో పెద్ద కష్టం ఏమి ఉండదు. ఆల్రెడీ మనం కృదంత ప్రకరణం అది చూస్తున్నాం కాబట్టి అక్కడ జరిగే అంగకార్యాలు అవి తెలుస్తాయి. కాకపోతే ఇక్కడ ట్రబుల్సమ్ ఏంటయ్యా అంటే ఈ అమా అనే శబ్దాన్ని మనం ఎలా తీసుకోవాలి, అలాగే అమాయేవ తుల్య విధానం అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. అక్కడ వరకు క్లియర్ గా ఉందంటే మనకి ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ అమాయేవ విధానము ఎక్కడెక్కడ ఉండొచ్చు, అందుకని మనం ఏం చేయాలి? 3, 4, 26 22 నుంచి నముళ్ళు ఉంది. కాకపోతే మనకి చకారంతో సముచ్చయార్థంలో త్వా కూడా వస్తుంది. అలాగే 3, 4, 25లో బాగుంది. ఇది తీసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వరు. ఇది కూడా ఒకసారి ప్రక్రియ చేసుకుందాం. 3, 4, 25 కర్మణ్యాక్రోశే క్రుయః ఖముయ్. అంటే ఇప్పుడు మనకి ప్రథమంగా ఫస్ట్ చూడంగానే తెలిసేది ఏంటి? అనువృత్తితో కలిపి చూస్తే ఇక్కడ మనకి కేవలము ఖముయ్ అనేటటువంటి అమ్మ దృశ్య రూపముగా ఉన్నటువంటి ప్రత్యయము మాత్రమే విధించబడుతోంది. కాబట్టి అమాయేవ తుల్య విధానం అన్నది కండిషన్ సాటిస్ఫై అవుతోంది. అంటే ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మనము ఏ ఉపపదము ఉపస్థితిలో ఉన్నప్పుడు క్రూధాతువు కంటే ఖముయ్ ప్రత్యయాన్ని విధిస్తామో అక్కడ ఉపపద సమాసం అయితే ఉంటుంది. సో ఇప్పుడు సూత్రార్థం చూద్దాం. కర్మణి సప్తమి ఏకవచనం, ఆక్రోశే సప్తమి ఏకవచనం, క్రుయః పంచమి ఏకవచనం, ఖముయ్ ప్రథమ ఏకవచనం. అనువృత్తిలోకి కృత్ సమాన కర్తృకయోః పూర్వకాలే, అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాతశ్చ ధాతోః. ఇక్కడ మనకి సూత్రంలో సప్తమి విభక్తిలో 2 చెప్పి ఉన్నాయి. కర్మణి అనేటటువంటి సప్తమి విభక్తి అంత పదం ఉంది, ఆక్రోశే అనేటటువంటి సప్తమి విభక్తి అంత పదం ఉంది. మరి ఇప్పుడు 2 ఉన్నప్పుడు దేనికి ఉపపదము వచ్చే అర్హత ఉన్నది?
మనం అనుకున్నాం కదా అవునండి. సప్తమి కనిపిస్తే ప్రతి సప్తమికి ఉపపదం వస్తుందని కాదు కదా అక్కడ. అవును. అది ఉన్నప్పుడు మాత్రమే కార్యం జరగాలి. ఉమ్. ఉమ్. అక్కడ అప్పుడు ఉపస్థితిలో ఉండాలి కంపల్సరీగా అక్కడ. ఉండాలి. ఉమ్. ఉమ్. ఇక్కడ కంపల్సరీగా అలా ఉండాల్సింది ఏంటంటే కర్మ పదం ఉండాలన్నమాట. కర్మపదం. కర్మ పదము కర్మపదం. కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఉమ్. ఈ కర్మణ్యాక్రోశే కృయః ఖముయి అనే సూత్రంలో కర్మణి అనేటటువంటిది సప్తమి విభక్తి అంతంగా ఉన్నది. దాని చేత నిర్దేశించబడుతున్న కర్మ వాచకానికి తత్రోపపదం సప్తమీస్థం అనే సూత్రం చేత ఉపపద సంజ్ఞ. ఆక్రోశేకి కర్మ ఆక్రోశత్. ఉమ్. ఇప్పుడు ఆక్రోశే అక్కడ వరకు ఓకే బానే ఉంది. ఆక్రోశే అంటే ఆక్రోశ అంటే అర్థము నిందించడం, ఆక్షేపించడం, అక్యూజ్ చేయడం. ఉమ్. అంటే ఇప్పుడు ఇది ఒక అర్థం చెప్తోంది అంతే కదా. అవునండి. అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ ఇస్తోంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఆ నిందా సమయంలో నిందించేటటువంటి ప్రసంగంలో నింద తెలుస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మరి అలాంటి దానికి ఉపపద సంజ్ఞ వస్తుందా? ఏంటండి మళ్ళీ? ఇప్పుడు ఈ ఆక్రోశే అన్నది మనకి పదం ఆక్రోశం కాదు, ఆక్రోశం అర్థంలోనే కదండి. తెలుస్తోంది కదా. సో ఇప్పుడు మనకి తత్రోపపదం సప్తమీస్థం అనే సూత్రం చేత ఇప్పుడు ఈ ఆక్రోశే అనేటటువంటి సప్తమ్యంత పదానికి కూడా ఉపపద సంజ్ఞ వస్తుందా? రాదు రాదు. ఆక్రోశం అర్థంలో ఉన్నటువంటి అంటే అక్కడ అర్థంలో చెప్తోంది తప్పించి ఆక్రోశం అవును, అనే పదం ఒకటి ఉండాలని కాదు. ఎవరి మీదైనా మనం కేకలు వేసాం అనుకోండి, కోపం తెచ్చుకున్నా అప్పుడు ఆక్రోశం. అలా అంతే, కేకలు వేయడం, అక్యూజ్ చేయడం వాళ్ళని ముఖ్యంగా. కుర్రాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, వాడి అట్లా అంటే అక్కడ కంపల్సరీగా అక్కడ పదం ఆక్రోశ అనే పదం అక్కడ ఉండాలి అని కాదు. అక్కర్లేదు. అందుకని మనకు అక్కడ సతి సప్తమి లేదు. అప్పుడు మనకి ఈ ఉపపద సంజ్ఞ కూడా ఉండదు దానికి. అందుకని ఏం తెలుస్తోంది ఇప్పుడు మనకి సింపుల్ గా కర్మవాచకమైనటువంటిది ఉపపదములో ఉన్నటువంటి క్రూధాతువు కంటే పరంలో ఖముయి అనేటటువంటి ప్రత్యయము అర్థం కావాలి, పదం పదం కాదు, ఉపపదం అసలు ఎప్పుడు అదే కదా తెలుస్తోంది. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరో ఏదో చేస్తూ ఉంటే అక్యూజ్ చేస్తున్నట్టు అన్నమాట. అందుకని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? చోరం కారం ఆక్రోశతి అంటే ఒకడిని వీడు దొంగ అని నిందిస్తున్నారన్నమాట. అంటే ఆక్షేపిస్తున్నారు, నిందిస్తున్నారు. కరెక్ట్ గా తెలిసిపోతుంది మనకి. అక్యూజ్ చేస్తున్నారు అంటే అక్కడ వాడు దొంగతనం చేశాడా లేదా సెకండరీ, కానీ వీడు ఇలాంటి వాడు అని అక్యూజ్ చేస్తున్నారు అన్నమాట. దొంగ అని నిందిస్తున్నారు. దొంగ అని నిందిస్తున్నారు. ఆ పదంతో దొంగ అనే శబ్దాన్ని ఉపయోగించి అవతల వాళ్ళని నిందిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి లౌకిక విగ్రహ వాక్యం ఏమవుతుంది? ఏదండి నాకు వినిపించలేదు. ఎవరో లేదు లేదు, వాసవి గారు కూడా ఆ పదమే చెప్పినట్టున్నారు అంతే. డిస్టర్బెన్స్ వస్తుందా అండి నా దగ్గర నుంచి ఏమన్నా? లేదు లేదు, మీరు పదం అన్నది అదే ఏదో మాట్లాడుతున్నారు, క్లియర్ గా వినిపించలేదు. అందుకని ఇది చోరం ఆక్రోశతి కదండి. చోరం కారం ఆక్రోశతి అక్కర్లేదేమో నాకు. ఆక్రోశతి అన్నది అక్కడ ఎందుకు చెప్పారు అంటే మనకి ఇవంతా కూడా ఏ ప్రకరణంలో నడుస్తోంది? సమాన కర్తృకయోః ప్రకరణం కదా. అంటే అక్కడ మనకి రెండు క్రియలు తెలియాలి కదా. ఆ రెండు క్రియలలో మొదటి క్రియ పూర్వకాల క్రియకి నములు వస్తోంది ఎప్పుడు? ఆ అర్థం తెలుస్తున్నప్పుడు. అందుకని అవతల క్రియ కూడా ఈ అర్థంలో ఉన్నటువంటి తింగ రూపం అవ్వచ్చు, కృదంతం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ధాతు అంటే ఈ అర్థంలో వచ్చేటటువంటి ధాతు ఉపయోగం. సో ఇప్పుడు ఇక్కడ కారం ఒకటి, ఆక్రోశతి ఒకటి. హలో హలో,
కారం అనేది ఒక క్రూ ఏమంటారు ధాతువు యొక్క క్రూ ధాతువు యొక్క ధై చోరం ప్రత్యయం అది పక్కన పెట్టేసేయండి. అది ఇప్పుడు మనం దాన్ని ప్రక్రియ చూసుకుందాం, అసలు అలా ఎలా వచ్చింది అన్నది. ఓకే కాంటెక్స్ట్ చూసుకుంటున్నాం అంతే. అంటే ఇప్పుడు ఒకడు ఇంకొకళ్ళని వీడు దొంగ నిందిస్తున్నాడు. అని అక్కడ నిందిస్తున్నాడు. ఆ ప్రసంగం అది. చోరకారం ద్వితీయ విభక్తి చోరుడని నిందిస్తున్నాడు. చోరుడని నిందిస్తున్నాడు. చోరుడు అనే పదంతో నిందిస్తున్నాడు. నిందిస్తున్నాడు. అంటే వాడు దొంగ అని అక్కడ నిర్ధారించడం కాదు, కాదు కాదు నిర్ధారించడం ఆక్షేపించడం అంతే. నిందావాచకం అంతే. నిందగా సో అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి? చోరం కృత్వా ఆక్రోశతి అనేటటువంటి విగ్రహ వాక్యం. చోరం కృత్వా. ఇక్కడ మనకి వెంటనే డౌట్ వస్తుంది కదా, జనరల్ గా క్రూధాతు కృత్వా అన్నప్పుడు కర్మపదం ఎలా ఉంటుంది? ఏదో తయారు చేస్తున్నాడు అలా ఉంటుంది కదా. కుంభం కరోతి, నిర్వర్తే కర్మ, ప్రాప్య కర్మ చూసాం కదా. చోరుడిగా అవతల వాడిని తయారు చేస్తున్నాడా? అలా అంటారా? ఓకే కర్మపదంగా లేదు. తీసుకుంటే క్రూధాతువుకి చోరం కృత్వ అంటే అర్థం ఏంటి? చోరుడి మరొక కర్మ కూడా ఉంటుందేమోనండి, మరో క్రియ కూడా ఉంటుందేమో సైమల్టేనియస్ గా దాంతో. ఇక్కడ ఒకసారి మీరు కౌముది కిందనే కౌముది వచనం ఉంది చూడండి, సిద్ధాంత కౌముదిలో ఇచ్చారు. కరోతి కరోతి ఉచ్చారణే అంటే ఇక్కడ శబ్ద కర్మం తీసుకుంటున్నారు. ఇక్కడ క్రూధాతువుకి కర్మ అంటే ట్రూగా ఆ కర్మ నిర్వర్తిస్తున్నాడు అనేటటువంటిది కాదు. ఇక్కడ శబ్ద కర్మ అంటే చోరుడు అనే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాడు అనే అర్థం అన్నమాట. ఆ ఉచ్చరించడం అన్నది నిందిస్తూ చేస్తున్నాడు అని చెప్పే సందర్భంలో నములు వస్తుంది. ఎందుకంటే మన కామన్ గా డౌట్ వస్తుంది కదా, శాస్త్రం కరోతి ఇది అంటే అక్కడ ఇంకోటి ఏదో చేస్తున్నాం కదా కర్మ. మరి అప్పుడు ఇక్కడ కూడా అలాంటి అర్థమే తీసుకుంటే అర్థం పూర్తిగా మారిపోయిందిగా. అప్పుడు అవతల వాడిని ఎక్యూజ్ చేసినట్టుగా రావట్లా, అది వాడిని దొంగగా చేసినట్టు అవుతోంది. అది అంటే దొంగని తయారు చేసినట్టు అవుతోంది. కానీ ఇక్కడ అర్థం అది కాదు క్రూధాతుది. ఇక్కడ అర్థం ఏంటంటే ఉచ్చరించడం అనే అర్థం. ఎప్పుడైతే ఉచ్చరించడం అనే అర్థం వచ్చిందో అప్పుడు ఉచ్చరించడం అనే దాని యొక్క కర్మ ఏమవుతుంది? శబ్దం అవుతుంది. అంటే చోరుడు అనే శబ్దాన్ని ఉచ్చరించాడు. ఆ ఉచ్చారణ ఏ సందర్భంలో జరిగింది? నిందా సందర్భంలో జరిగింది. ఆక్రోశం. అది ఆ ఆక్రోశాన్ని మరి చూపించాలి కదా. ఇప్పుడు మనము ఈ సూత్ర ప్రవర్తించేటటువంటి కాంటెక్స్ట్ ఏంటి? సమాన కర్తృకయోః పూర్వకాలే. అంటే అక్కడ కంపల్సరీగా రెండు క్రియలు ఉన్నప్పుడే సమాన కర్తృకత్వం ఉంటుంది కదా. మోర్ దాన్ వన్ క్రియ అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుకని క్రూధాతువు ఒక ధాతువు, అలాగే ఆక్రోశతి అనేటటువంటి ఇంకొక తింగు రూపం చూపిస్తున్నారు అన్నమాట. అక్కడ కేవలము ఆక్రోశతినే అవసరంలా, ఆ అర్థములో ఎటువంటి ధాతు రూపమైనా ఉండొచ్చు. అక్కడ ఆ అర్థంలో తింగు ఉండొచ్చు, కృదంతం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఆ అర్థములో ఉన్నటువంటి శబ్దం అక్కడ ఉండాలి, ఒక ధాతు ప్రయోగం ఉండాలి. ధాతువు కంటే పరంగా కృత్తులు అవ్వచ్చు, తింగులు అవ్వచ్చు, ఏవో ఒకటి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ క్రూ ధాతువు పూర్వకాలంలో అంటే పూర్వకాల క్రూ ధాతువు కంటే పరంలో కర్మణి ఉపపదం ఉన్నప్పుడు నముల్. అంటే అప్పుడు మనకి అలౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది? కరెక్ట్. గమనించారా? ఎప్పుడైతే అదే ఆ క్రూ ఖముయ్ అంటూ కృదంతం ఎప్పుడైతే మనం విధించామో వెంటనే ఇక్కడ చోర అనేటటువంటి అనభిహిత కర్మకి కర్తృకర్మణోః కృతి అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి.
ఇక్కడ వస్తుంది. ఓకే ఓకే. అంటే షష్ఠి చోర, నస్, క్రూ, క్రూ ఖముయ్. కముయ్ కముయ్ ఖముయ్ ఇది ఖముయ్ కదా. కమ్ముల్ అంతే. ఖముయ్ అండి ఇది. ఖముయ్ అండి. ఆ, 3, 4, 25. కానీ అమ్మే కదండి అల్టిమేట్ గా. ఫైనల్ గా అమ్మే. కాకపోతే మనకి అక్కడ ప్రయోజనాలు ఉన్నాయి కదా. కిత్తైన ప్రయోజనాలు. అదే కిత్తైన కదా, ప్రయోజనం. కిత్తైన అవును. ప్రయోజనాలు. కంప్లీట్ చేస్తారా గుణవృద్ధి నిషేధమా? శ్రీనివాస్ గారు? గుణవృద్ధి నిషేధమా? కాదు కాదు. ఏమో అంటున్నా, ఏమో చెప్తున్నారు. ప్రక్రియ చెప్పమంటుంది. చోర, నస్సు, క్రూ, ఖముయ్. ఈ ఖముయిలో అనుబంధ లోపాలు చేయక అమ్ము మిగులుతుంది. చోర, నస్సు, క్రూ, అమ్ము. ఇప్పుడు అచోన్నితి అంటే నిత్యైన ప్రత్యయము పరంగా ఉంది కాబట్టి అచోన్నితి సూత్రం చేత వృద్ధి ప్రాప్తమయ్యి కార్ అమ్మ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి 2 ఇచ్చంగికలు ఉన్నాయి కదా ఖముయిలో. ముమ్మాగం చేసుకోవాలి. కిత్తైన ప్రత్యయాలు ఉన్నప్పుడు ముమాగమం వస్తుంది. అరుర్ద్విషదజంతస్య అరుర్ద్విషదజంతస్య ముమ్ము. నెంబర్ చెప్తాను, ఒక్క నిమిషం. 6, 3, 67. 6, 3, 67. 67. ఇదేం చెప్తుందంటే అరుస్ ద్విషద్, అలాగే అజంత అంగానికంటే పరంలో హిత్తైన ప్రత్యయం ఉన్నప్పుడు అది కూడా అనువృత్తిలో కంపల్సరీగా అనవ్యయస్య అన్నది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు అవ్యయం అవడం వలన ఈ ముమాగమం రాదు. అందుకని అవ్యయ భిన్నమైనటువంటి అంగం అవ్వాలి. అటువంటి అరుస్ లేదా ద్విషద్ దకారాంతం ద్విషద్ అజంత అంగానికంటే పరంలో కాదు కదా, పైన టైపు ద్విషద్ అది కింద ద్విషద్ ఇచ్చారు. అజంత అంగాలకు కిత్తైన ప్రత్యయము పరమైనప్పుడు అంగానికి ముమాగమం. అంటే ముందు ముమ్మాగమే చేయాలండి. ఏదండి? ఫస్ట్ ఆగాలి, ముమ్మాగం చేసిన తర్వాత అచోన్నితి చేయాలా? ఆ నెంబర్ అయితే మరి నెంబర్ ఫాలో అవ్వాలంటే అంతే కదా. ఇదేమో 6, 4లో ఉంది, అచోన్నితి 7లో కదా. అదెంత నెంబరు? అంతే అనుకుంటా, పొద్దున్న ఏదో చూసినట్టున్నాం. 7, 2 అది. కాబట్టి ముందు ముమాగమము తర్వాత అంతే. తర్వాత అంటే ఇప్పుడు ఈ చోర అనే శబ్దము కారం అనేటువంటి దాంట్లో కదా సమాసం జరిగే. ఫస్ట్ కారం రావాలి కదా. ఇప్పుడు చోర అనేది అజంతమైనటువంటి అదే కాబట్టి దానికి ముమ్మాగం చోరం. అదే అది ఎట్లయినా ఒకటే. రెండు త్రిపాదీలు అవి ఎలాగో 2 వరుసగా వచ్చేవే కానీ కాన్ఫ్లిక్ట్లు ఏం లేవు కదా. లేవు. సో ఇప్పుడు మీరు ముమాగమం చేశారు, అప్పుడు మనకి పూర్వపదం ఏమైంది? చోరం కారం. ఇక్కడ నుమాగమం స్థానం వేరు, కారం స్థానం వేరు కదండి. ఆ ముమాగమం అంగానికండి. ముమాగమము అంగానికి. ఈ కారంలోని అమ్మ మనకి ఖముయిలో అమ్మ. ఇప్పుడు క్రూ ఖముయిలో అమ్మ ఉంటుంది కదా, అక్కడ అచోన్నితితో క్రూ కార అయింది. కార అమ్మ కారమ్మ అది సెపరేట్. ఈ కిత్తైన ప్రత్యయం ఉన్నప్పుడు ఈ అంగానికి ముమాగమం అని చెప్పాం కాబట్టి చోర అనేటటువంటి అజంత అంగానికి, ఇప్పుడు ఇది ఏ పోర్ట్ఫోలియోలో వస్తుంది ముమాగమం? అజంతంగం. అది కూడా ఈ చోర అనే శబ్దం అవ్యయం కాదు, అనవ్యయస్య. అవునండి, అవ్యయానికి ముమాగం కాదు కదా.
ఈ ఓకే శబ్దము అవ్యయం కాదు. ఈ చోర అనేటటువంటి శబ్దం అవ్యయం కాదు కాబట్టి అనవ్యయమైనటువంటి అజంతంగమైన చోర చోర శబ్దాలు. అనేటటువంటి అంగానికి మనకి ఉమాగమం వస్తుంది. ఉమాగమం. ఓకే. చోరం కారం. ఇక్కడ మళ్ళీ మనకి 2 రూపాలు వస్తాయి. చోరం అంటూ అక్కడ మనకి ముమాగమం వచ్చింది కదా. ఉమ్. చోరం ముందర మకారం ఉంటుంది కదా, హల్లైనటువంటి మకారం ఉంటుంది. చోరం కారం. ఇక్కడ సంహితలో మనకి పూర్వపదం చోరం అక్కడ ఏమైంది, అది కర్మకారకమైనటువంటి షష్ఠీ విభక్తి అంటారు. లుప్త షష్ఠీ విభక్తికం కదా అది. ప్రత్యయ లోపి అంటే ప్రత్యయ లక్షణం. లక్షణం అక్కడ నస్సు ఉంటుంది. ఓకే. వస్తున్నట్టుగా భావించి సుప్తినంతం పదం అనే సూత్రం చేత పద సంజ్ఞ. అంటే ఇప్పుడు చోరం అన్నది పదమైంది కాబట్టి పదాంత మకారము మోనుస్వారహతో అనుస్వారము, మళ్ళీ పదాంత అనుస్వారము వా పదాంతస్య అనే సూత్రం చేత వికల్పంగా పరసవర్ణ ఆదేశం. అంటే కవర్గ పంచమాక్షరంతో ఒకసారి, అనుస్వారంతో ఇంకొక రూపం, 2 రూపాలు. ఓకే, అది వా పదాంతస్య వస్తుంది. వా పదాంతస్య అనుస్వారస్య ఈ పరసవర్ణతో పరసవర్ణము ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ వా పదాంతస్యతో వికల్పంగా వస్తాం. ఇది ఓకేనండి, ఇది అందరికి. ఖముయి, ఇది ఒక్కటే సూత్రం ఉంది. ఖముయి ప్రాబ్లమే లేదు అసలు. ఇది ఒకటే సూత్రం ఉంది, ఎక్కడ వెతికినా ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ కూడా దొరుకుతుంది. ఇంతకు మించి ఎగ్జాంపుల్ కూడా దొరకట్లేదు. అది ఇంకో అమ్మ అంతంకి కూడా ఒకటే సూత్రం ఉంది. అది ఛందస్సులో వాడతారని చెప్పారు కదా మీరు. అవును, అది కూడా ఒకటే. అది కూడా షకి నముల్ కములవు, అది కూడా ఒకటే. అది కూడా ప్రాబ్లం లేదు. అది ఎలాగో ఛందస్సులోనే కాబట్టి ఇప్పుడు మన కరెంట్ కాంటెక్స్ట్ లో మనం తీసుకోకర్లేదు. ఫస్ట్ థింగ్. రెండవది, ఒకవేళ తీసుకుందాము అని అనుకున్నా సరే అక్కడ ఈ అమాయేవ తుల్య విధానం లేదు కదా. ఎందుకని అక్కడ అమ్మా అనే అమ్మే రెండిటికి, కానీ అక్కడ 2 ప్రవర్తిస్తున్నాయి. రెండిటి విధి సూత్రం కదా అది. సో అందుకని మన అమాయేవ అవ్యయేన అనే సూత్ర పరిధిలోకి రాదు. అవును, ఏవా అనే పోర్ట్ఫోలియో అది సాటిస్ఫై అవ్వట్లేదు. తుల్య విధానం సరిపోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు ఎంత ఓపిక ఉంటే అంత 3, 4, 26 నుంచి ఇంచుమించుగా 48 వరకు ఓన్లీ నముళ్లే వస్తాయి. తర్వాత త్వా వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ కాంబినేషన్ లో వెళ్తుంటాయి త్వా నముళ్ళు. అక్కడ వరకు ఓన్లీ నముళ్లే. సో ఇది ఒకటి చూద్దాం మనం. కామన్ గా ఇస్తారు కదా స్వాదుమి నముళ్. 3, 4, 26. సో ఇక్కడ మనం సూత్రంలో తెలిసింది స్వాదుమి సప్తమి ఏకవచన రూపము, నముళ్ ప్రథమ ఏకవచనము. అనువృత్తిలోంచి కృత్తు సమాన కర్తృకయోః పూర్వకాలే క్రూయేః. అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాత్తశ్చ ధాతోః. అంటే ఇక్కడ మనకి స్వాదుమ్ అనేటటువంటి ఉపపదము ఉన్నప్పుడు, సమాన కర్తృకత్వం ఉన్నప్పుడు, పూర్వకాల ధాతు అయినటువంటి క్రూ కంటే పరంలో నముళ్ అనే ప్రత్యయం. సో ఇక్కడ మనకి స్వాదుమి అనే సప్తమిలో కనిపిస్తోంది. సో దాని ప్రథమ ఏమిటి? స్వాధుమ్, మకారాంతం కదా, హలంతం. సో ఇక్కడ మనకి వ్యాఖ్యానాలలో ఏం చెప్పారంటే కేవలము స్వాదుం అనేటటువంటిది మాత్రమే కాదు, స్వాదు అనే ఆ స్వాదు యొక్క పర్యాయ వచనాలను కూడా తీసుకోవాలి. అందుకనే స్వాద్యర్థేషు ఉపపదేషు అంటే స్వాదు అంటే
టేస్టీగా చేసుకుని అనేటటువంటి అర్థంలో, రుచికరం అనేటువంటి అర్థంలో ఏవైతే పదాలు ఉంటాయో అటువంటి ఉపపదములో ఉన్నప్పుడు సమాన కర్తృకయోః పూర్వకాలే క్రుయః నముల్ ప్రత్యయః భవతి. అచ్చా. ఇది మనకి కేవలము వ్యాఖ్యానాల ద్వారానే తెలుస్తుంది. మనకి సూత్రంలో అయితే మనకి స్వాదం ఒక్కటే తెలుస్తుంది అంతే. ఉపపదంలో అక్కడేమి అర్థం తీసుకోమని అయితే మనకు తెలియట్లేదు. వ్యాఖ్యానాలలో మనకి ఇచ్చారు. ఆ అర్థగ్రహణం చేత ఇక్కడ మనకి 3 పదాలు తీసుకుంటారు. స్వాదుం, సంపన్నం, లవణం అనే 3 పదాలు. ఇక్కడ మామూలుగా ఆలోచిస్తే ఆ రుచికరం అనే అర్థంలో మనము స్వాదు అనేటటువంటి ఉకారాంత శబ్దం ఉపయోగిస్తాం కదా జనరల్ గా. స్వాదు కదా, స్వాదుం అంటూ అనం మనం. స్వాదు అంటే స్వాదు అనేది అక్కడ పదము. కానీ ఈ సూత్రంలో స్వాదుం అనే దాని యొక్క సప్తమి నిర్దేశం చేసినందువలన ఈ సూత్రంలో మకారము నిపతించారు అని అనుకోవాలి. అందుకని స్వాదు కాస్త స్వాదుం అయింది. లవణ కాస్త మకారం నిపతనం చేసి లవణం అయింది. సంపన్న అనేటటువంటి పదము సంపన్నం అయింది. అలాగే ఇక్కడ స్వాదుం కృత్వా భుంక్తే, ఇక్కడ మనం కంపల్సరీగా పక్కన ఇంకొక రూపం మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా సమాన కర్తృకయోః అనే అనువృత్తిలో నడుస్తోంది కాబట్టి 2 ధాతు రూపాలు తెలియాలి. కాబట్టి మన విగ్రహ వాక్యంలోనే ఇక్కడ 2 రకాలుగా విగ్రహ వాక్యం చెప్పుకోవచ్చు. స్వాదుం కృత్వా భుంక్తే అని చెప్పుకోవచ్చు. అలాగే చ్వ్యర్థవచనంలో కూడా చెప్పుకోవచ్చు. అంటే రుచి చ్వ్యర్థం అంటే అభూత తద్భావార్థం. వరకు రుచిగా లేదు, ఇప్పుడు రుచిగా చేసుకుని తింటున్నాడు. రెండిట్లో కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది, కాదు ఇప్పుడు మనకు సూత్రంలో నిపటించారు కాబట్టి స్వాదుం అంటున్నాం కదా, మరి ఇప్పుడు చ్వ్యర్థం చెప్పుకునేటప్పుడు స్వాదు శబ్దానికి చెప్పుకోవాలా, స్వాదుంకి చ్వి ప్రత్యయం చేర్చుకోవాలా? డౌట్ వస్తుంది కదా. చ్వ్యర్థము అన్నాం కానీ చ్వి ప్రత్యయం అని చెప్పలేదు కదా మనము. అంటే కేవలము చ్వి ప్రత్యయం యొక్క అర్థంలో మాత్రమే నేను ఉపయోగించాలి కానీ చ్వి ప్రత్యయాన్ని విధించి ఉపయోగించడం కాదు. కేవలము దాని యొక్క అర్థం అంటే అభూత తద్భావార్థం. ఇది వరకు లేదు, ఇప్పుడు అయినది అనేటటువంటి అర్థంలో ఇది వరకు రుచికరముగా లేనిది ఇప్పుడు రుచికరముగా చేసుకుని తింటున్నాడు అనేటటువంటి అర్థంలో కూడా అస్వాదుం స్వాదుం కృత్వా. విగ్రహవాక్యం వచ్చేటప్పటికి ఐడియా అర్థమైంది, క్లియర్. కృత్వా భుంక్తే అంటే వీటికి నియమంగా కేవలము స్వాదుం కృత్వా అని మాత్రమే అవసరం లేదు. ఇక్కడ చ్వ్యర్థంలో కూడా విగ్రహ వాక్యం చెప్పుకోవచ్చు. 2 రకాల విగ్రహ వాక్యాలు ఇక్కడ పాసిబుల్. స్వాదుం కృత్వా భుంక్తే రుచికరముగా చేసుకుని తిన్నాడు అని చెప్పవచ్చు, లేదా అస్వాదుం స్వాదుం కృత్వా భుంక్తే అని రుచికరముగా లేని దానిని రుచికరముగా చేసుకుని తిన్నాడు అని కూడా చ్వ్యర్థ వచనంలో కూడా చెప్పచ్చు. ఈ రెండింటి కాంటెక్స్ట్ లోని సమాన కర్తృకత్వం ఉన్నది కాబట్టి పూర్వకాల క్రియ అయినటువంటి క్రూధాతువు కంటే పరములో స్వాద్వర్థంలో ఉన్నటువంటి ఉపపదాలు స్వాదుం లవణం సంపన్నం అనేవి ఉన్నప్పుడు నముల్ క్రూధాతువు కంటే పరంలో నముల్ అని ప్రత్యయం. ఇది ఎవరైనా ప్రయత్నిస్తారా? ఒకటి ఇది ప్రక్రియ.
స్వాదం కృత్వా భుంక్తే ఏదైనా చెప్పొచ్చు. విగ్రహవాక్యం మారుతుంది కానీ అలౌకికం మాత్రం మారదు. ఇక్కడ కూడా నస్ చెప్పుకోవాలి కదా. ఆ, స్వా అంటే ఎందుకంటే మరి అక్కడ నముళ్ళు వచ్చేస్తుంది కదా. అదే నములు. ఉమ్, స్వాదం కృత్వా భుంక్తే ఉమ్, లౌకికము విగ్రహవాక్యము. స్వాదు నస్ క్రూ నముల్. స్వాదు నస్ ఈ నముల్ ప్రత్యయంలో ఇత్సంగ్ లోపాలు చేయగా అమ్ము మిగులుతుంది. క్రూ అమ్ము. ఉమ్, తర్వాత ఈ నిట్టేని ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి అచోనితి అనే సూత్రం చేత వృద్ధి వచ్చి కారు అవుతుంది. కారు అమ్ము. ఈ స్వాదు నస్ ఈ క్రూ కారం అనే ఈ మొత్తం సముదాయం ఉపపదం అతింగ్ అనే సూత్రం చేత సమాసం ఆహాహా, కాదా? కాదు కాదు. ఇప్పుడు ప్రకృతి సూత్రం వేరేది కదా మనం చెప్పుకుంటోంది. అమా స్వాదు అమా ఏవ అవ్యయేన, అమైవ అవ్యయేన. సరే ఆ సూత్రం అమైవావ్యేన అనే సూత్రం చేత సమాసంజ్ఞ మరియు తత్పురుషము. ఉమ్, ఇప్పుడు కృత్యధిత సమాసాచ్య అనే సూత్రం చేత సమాసంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదిక యోగ అనే సూత్రం చేత సుప్పు లుక్కు. అప్పుడు స్వాదు కారం. ఈ స్వాదు అనేది ఉకారం అజంతమైన స్వాదుం వేయండి అక్కడ మాత్రం శబ్దమే స్వాదుం లాగా తీసుకోవాలి మనం. అంటే ముమాగమం కాదు అక్కడ అయితే. నిపతనం చేశారు, మకారం నిపతనం చేశారు. స్వాదుం ప్రాతిపదికే స్వాదుం మకారాంత ప్రాతిపదిక. ఇక ముమ్మాగం అవసరం లేదు. ఇక్కడ రాదు, ఇక్కడ ఖిత్తైన ప్రత్యయం లేదు కదా. అదే రాదు అసలు రాదు. ఓహో, క్రిస్టియన్ ప్రత్యయం ఉన్నప్పుడే కదా ముమాగం. అమ్ములకి వస్తుండేది. అది మకారం నిపతించారు. స్వాదుం కారం. ఇక్కడ మళ్ళీ మనకి 2 రూపాలు వస్తాయి. ఎందుకంటే ఆ స్వాదుంకి అక్కడ పదసంజ్ఞ ఉంటుంది కాబట్టి పదాంత మకారానికి మోనుస్వార అనే సూత్రం చేత మకార స్థానంలో అనుస్వారము, అలాగే వా పదాంతస్య అనే సూత్రం చేత వికల్పంగా పరసవర్ణ ఆదేశము. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మనము స్వాదుం అంటూ ఇలా చెప్తున్నాం కదా. స్వాదుం అలాగే అస్వాదుం, స్వాదుం కృత్వ, ఇవన్నీ ఎటువంటి శబ్దాలు? కేవల నామవాచకాల, సర్వనామాల, గుణవాచకాల, ఏంటిది? గుణవాచకాలు కదా. గుణవాచకాలు అయినప్పుడు ఇవి 3 లింగాల్లో కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే మరి ఇప్పుడు స్వాదుం అని పుంలింగంలోనే నపుంసకలింగంలోనే చెప్పుకున్నాం అనుకోండి, మరి ఇప్పుడు దాన్ని స్త్రీలింగంలో చెప్పాలంటే ఏమవుతుంది పరిస్థితి? అంటే మనకి గుణవచనాలు ఏవైతే ఉంటాయో వాటికి నీప్ అనుకుంటా ఓతో గుణవచనాత్ అనే సూత్రం చేత వికల్పంగా నీప్ 4:1:44 నీపేనా? నీపు కాదు, నీష్, సారీ, క్షమ్యతాం. 4:1:44 సూత్రం ఏంటండి? ఏదండి? రబ్బా వర్దాలు నీప్ అని రాశారు. కాదండి, అది నీష్ అండి. నాకు కన్ఫ్యూజనే లేండి ఇవి. నాకు సూత్రం నోటికి రాదు పూర్తిగా, అందుకని బై డిఫాల్ట్ నీపులే అనుకుంటాను నేను. నీష్ లేదు. సో ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తుంది? వా ఉతః గుణవచనాత్.
అంటే గుణవాచకము. ఎటువంటి గుణవాచకము? ఉతః అంటే అక్కడ తపరకరణం చేయబడినటువంటి ఉకారం. అంటే కేవలము హ్రస్వ ఉకారం. ఉకారాంత హ్రస్వ గుణవాచక శబ్దానికంటే పరంలో ఓకే. స్త్రీత్వ వివక్షలో వికల్పంగా నీష్. ఓకే. లగ్వి ఇక్కడ కనిపించింది. ఓకే. లగ్వి ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? స్వాదుకి నీష్ చేరిస్తే ఏమవుతుంది? స్వాద్వి అవ్వాలి. స్వాద్వి అవ్వాలి. అంటే ఆ, దీర్ఘ స్వాద్వి ఈకారాంత అవ్వాలి. శబ్దం కదా. ఇప్పుడు దీనిని ప్రయోగించి మనం లౌకిక విగ్రహ వాక్యం చెప్పాలంటే ఏంటండి? మళ్ళీ అడగండి, క్వశ్చన్ అడగండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు స్వాదు అని చెప్పి అనుకున్నాము. ఆ స్వాదుకి మకారాంత నిపతనం చేశారు అని చెప్పి స్వాదుం కృత్వా అని చెప్పాము. ఇప్పుడు స్వాదు అనేది గుణవచనం కాబట్టి మూడు లింగాల్లో ఉంటుంది. ఇప్పుడు స్త్రీత్వ వివక్షలో స్వాద్వి దీర్ఘ ఈకారాంతం అయ్యింది. ఇప్పుడు ఈ శబ్దాన్ని ఉపయోగించి మనం లౌకిక విగ్రహ వాక్యం ఎలా చెప్పాలి? అర్థం మారదు, కేవలము జస్ట్ అక్కడ నీపు కనిపిస్తుంది అంతే కదా. స్వాద్వీం కదా, అక్కడ మకారం నిపతనం అయింది కదా, ఇక్కడ కూడా మరి అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది స్త్రీత్వ వివక్షలో నీష్ వచ్చినా సరే సూత్రములో స్వాదుం అనే మకారం నిపతనం చేశారు కాబట్టి స్త్రీత్వ వివక్షలో వచ్చినటువంటి ప్రాతిపదికకు కూడా మకారము నిపతనం చేయాలి. అంటే ఇప్పుడు ఇది స్వాద్వీం భుంక్తే. ఇప్పుడు దీనికి ఏదైనా శాస్త్రం ఉంటుందా అండి? దానికి కూడా ముమాగమం చేసుకోవాలి అని? అది మనకి జనరల్ రూల్ ఉంది కదా, ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అని. అదే తీసుకోవాలా? ఓకే. ఇక్కడ మనకి ఈ సూత్రంలో సప్తమిలో మనకి అక్కడ మకారం నిపతనం చేశారు. స్వాదు అనే ప్రాతిపదికకి మకారం నిపతనం జరిగింది. ఎందుకని దాన్ని స్త్రీత్వం చేసినప్పుడు కూడా మకారం నిపతనం చేయాలి. ప్రాతిపదిక గనక ప్రాతిపదిక విధానంలో ఇది కూడా చేసుకోవచ్చు. ప్రాతిపదిక లింగ వచనం ఆ సూత్రం ప్రకారం మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అంతే. అంటే ఇది కేవలము అర్థం రూపంలో మారుతుంది అంతే. మళ్ళీ మనకి అక్కడ ఎగ్జాక్ట్ ఫైనల్ గా వచ్చేది మాత్రం స్వాదుంకారం పుంక్తేనే చెప్తున్నారు వాళ్ళు. అక్కడ నీపుని ఉంచట్లేదు వాళ్ళు ఏం నీష్ని. లింగ వచన స్వాధీం కృత్వా భుంక్తే అన్న విగ్రహ వాక్యానికి కూడా స్వాదుంకారం భుంక్తే అనే చెప్తున్నారు. వచనం ఫైనల్ రూపం ఒకటే. అక్కడ ఎందుకు నాకు చూసాను కానీ నాకు తెలియలేదు. అక్కడ ఎందుకనో నీష్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఎక్కడండి? ఎక్కడ ఇవ్వట్లేదు? సిద్ధాంత కౌముదిలో థర్డ్ లైన్ చూడండి. అస్వాదీం స్వాదీం కృత్వా ఆ వకారం ఉండాలి. అక్కడ వకారం మిస్ అయిందా? సూత్రంలోనేనా 3:1:26 3:4:26 సూత్రంలోనే కాశికలో చూసినా సరే సిద్ధాంత కౌముదిలో అయినా సరే స్త్రీ ప్రత్యయాన్ని చేర్చి కూడా ఇచ్చారు. సిద్ధాంత కౌముదిలోనా 3:1:60 3:4:26 ఇప్పుడు మనం చూస్తున్న సూత్రంలోను కౌముదిలో గాని కాశికలో గాని స్త్రీ ప్రత్యయాన్ని అంటే గుణవచనానికి స్త్రీ ప్రత్యయాన్ని చేర్చి చూపిస్తున్నారు. అక్కడ చేర్చి గుణవచన అంటే అనీష చేర్చినా సరే మనకి ఫైనల్ గా రూపం వచ్చేసరికి స్వాదుంకారమే ఉంటుంది. అనీషని తీసుకోవట్లేదు వీళ్ళు. అది ఎక్కడ ఏమన్నా లుక్ చెప్పుకోవాలా మరి స్త్రీ ప్రత్యయానికి? స్త్రీ ప్రత్యయానికి అల్లుక్ అంటే జనరల్లీ ఇలాంటి సందర్భాల్లో అది కనిపించట్లేదు, తీసుకోవట్లేదు అంటే మరి అది లుక్ చెప్పుకోవాలేమో మరి. ఓన్లీ అస్వాదీం స్వాదీం కృత్వా భుంక్తే సేమ్ మళ్ళీ వచ్చిన రూపం మార్చట్లేదు. ఇది ఒకటి నేను చూసాను కానీ నాకు చూసిన టైంలో అయితే నాకు ఏమి తెలియలేదు. ఎందుకని అక్కడ నీష్కి ఎలా అక్కడ లుక్ అయిపోయింది అన్నదైతే తెలియలేదు నాకు. లుక్కే అవ్వాలి అయితే.
నీరు రాకుండా ఉండడం కోసం అని ఇచ్చారు. ఈ మకార నిపాతనం అనేది ఆహా, ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఓతో ఉంది. గుణవచనార్థ నుంచి అర్థమైంది. నీపు ఓతో రాకుండా గుణవచనార్థం అక్కడ నీపు చేసుకుని అక్కడ మళ్ళీ దానికి మకారం పెట్టడం కాదు. ఆ నీప్ అంటే ఆ ఓతో గుణవచనార్థకు వచ్చేసరికి మనకి స్వాదుం అవ్వాలి. అందుకని ఇక్కడ ఇంకా అక్కడ వాసు ఓతో గుణవచనార్థం పని చేయదు. ఆహా. ఇక్కడ ఎస్సి వాసు గారు దాంట్లో ఇచ్చారండి ఆ పాయింట్. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పింది పాయింట్. ఏం చెప్పారు? నీష్ రావాలి. అంటే ఇక్కడ మకారం నిపతనం అన్నది మనము ఆ స్వాదు అనే దానికే నిపతనం చేసేసేయాలి. ఇప్పుడు దీనికి స్త్రీత్వ వివక్షలో చేర్చినప్పుడు స్వాదుం అనే గుణవచనానికే మనము ఏమి అప్లై అవుతుందో చూసుకోవాలి. స్వాదుం అని మకారం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఓతో గుణవచనాతో నీపు రాదు కదా, నీష్ రాదు కదా ఇంకా. అందుకని దానికి స్త్రీత్వ వివక్షలో కూడా అదే రూపం ఉంటుంది, అంతే, స్వాదుమే ఉంటుంది. బాగుంది, థ్యాంక్ యూ అండి. నేను ఇది రూపం చూసి నేనే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ. నీపు కనిపిస్తోంది, అక్కడ మకారం కూడా ఇచ్చారు, కానీ రూపంలోనేమో ఇది తీసేశారు అని. ఓకే, ఇక్కడ ఓకే, కాశికలో స్వాదుం ఇది మకారాంత నిపాతనం ఈకారాభావార్థం చ్వీయంతస్య అపి మకారార్థం అంట. చ్వయంతస్యాపి మకారార్థం దీర్ఘభావార్థం. అంతంలో చెప్పారు వాళ్ళు అక్కడ, స్త్రీ ప్రత్యయంతంలో కాదు, అంతంలో చూపించారు. అందుకని మనం ఎలాగో అంతంలో అర్థం మాత్రమే చూపిస్తున్నాం కానీ మనం ఆ ప్రత్యయం విధించాం కదా, అందుకని అక్కడ స్వాదుమే ఉంటుంది అంతే. అస్వాదీం స్వాదీం కృత్వా. ముందు స్వీట్ గా లేదు, ఇప్పుడు స్వీట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ సూత్రంలో వ్యాఖ్యానాల ద్వారా స్వాద్వర్ష అర్థేషు అని తెలిసింది కాబట్టి ఇక్కడ స్వాదు స్థానంలో సంపన్న అలాగే లవణ రెండు పదాలు కూడా తీసుకోవచ్చు. అందుకని సంపన్నం కృత్వా భుంక్తే మకారం నిపతనం చేసి ఉపయోగించాలి. కాబట్టి సంపన్నం కృత్వా భుంక్తే, సంపన్న కారం భుంక్తే. లవణం కృత్వా భుంక్తే, లవణం కారం భుంక్తే. అనేటటువంటి రూపాలు వచ్చాయి. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి నముల్ అంటే ఇది అమంతము అన్నారు. మనకి ఎగ్జాంపుల్స్ కేవలము ఈ సూత్రంలో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నంత మాత్రాన ఇక్కడ మాత్రమే ఉపపద సమాసము అని అనుకోకూడదు. 3:1:22 నుండి 3:4:22 నుంచి 3:4:65 వరకు నముల్ ప్రకరణము. ఆ నముల్ ప్రకరణము మొత్తంలో ఆ నముల్ శాస్త్ర విధానాలలో ఎక్కడెక్కడైతే కేవలము నముల్ లేదా ఖముయ్ అనేటటువంటి ప్రత్యయాలు మాత్రమే విడివిడిగా ఎక్కడ విధించబడతాయో అక్కడ ప్రతి చోట కూడా ఈ ఉపపద సమాసం ఉంటుంది. కాకపోతే ప్రసిద్ధత్వాత్ మనకు ఓన్లీ ఇవి మాత్రమే ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు అంతే. అది కూడా నిత్యంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సింది మనం, ఎందుకంటే వికల్పాలు వస్తాయి. నిత్యంగా ఉపపద సమాసం.
అది అమైవ అవ్యయేన అనే సూత్రం చెప్పేది. అంటే పూర్వ సూత్రమైనటువంటి ఉపపదం అతింగ నుండే ఉపపదము సుబంతమైనటువంటి ఉపపదము కృదంత ప్రాతిపదికతోనే నిత్యంగా సమసిస్తుంది అనేటటువంటి సిద్ధంగా ఉండగా ఈ అమా ఏవ అవ్యయేన అమైవావ్యయేన అనే సూత్రం చేత ఇక్కడ నియమం చేయబడింది. ఉపపదమైనటువంటి సుబంతము కృదంత ప్రాతిపదిక అయిన అవ్యయమైనటువంటి కృదంత ప్రాతిపదికతో ఎక్కడ అయితే ఏ శాస్త్రంలో అయితే దృశ్య రూపములో ఉన్నటువంటి ప్రత్యయము మాత్రమే విధించబడుతుందో అక్కడే సమాస ప్రసంగము. సో ఇది మనకి 3, 4, 22 నుంచి నముళ్ళు అన్నది మొదలవుతుంది. 42 సూత్రాలలో 64 వరకు నముల్ ప్రకరణం ఉంది. ఆ నముల్ ప్రకరణంలో ఏ సూత్రాల చేత అయితే కేవలం విడిగా నముల్ గాని లేదా ఖముయి గాని ఎక్కడైతే ప్రత్యేకించి అవి మాత్రమే విధించబడతాయో ఆ సూత్రాలలో ఈ ఉపపద సమాసము ఉంటుంది. అది కూడా ప్రస్తుతానికి నిత్యంగా ఉంటుంది. ఇంకా దీని మీదవే నెక్స్ట్ ఇంకొక 2 చిన్న కండిషన్స్ చెప్తారు అంతే 2 సూత్రాలలో. అది రేపు చూద్దాం. ఓకే అండి. వచ్చేద్దామండి. ఏమైనా చెప్పండి. సంశయాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా కవర్ చేయాల్సినవి మిస్ అయినవి? లేదండి. ఇవాళ క్లాస్ ఉందా అండి? మీరు చెప్తారు. 8:32 ఉందా? ఉందండి. ఓహో, ఓకే, సరే.